ఇలలోన ఇంపైన సిరి కళలతో కళకళమను నుదుటి బొట్టుతో కలకన్నా సొంపైన చిరునగవుల జిగి సొగసుల చీర కట్టుతో ఇలలోన ఇంపైన సిరి కళలతో కళకళమను నుదుటి బొట్టుతో కలగన్నా సొంపైన చిరునగవుల జిగి సొగసుల చీర కట్టుతో గృహమును నిలిపే ప్రియతమ పడతి జగమును గెలిచే అభినవ యువతి తెలుగమ్మాయే మన ఇంటి వెలుగు హారతి ముఖమే వెలిగే ఓ చంద్రబింబము అప్సరలా మెరిసే నునులేత అందము నవరసమే తొణిగే నడక చందము అతివలకే అరుదవు నెన్నడుము నాట్యము కూచిపూడి హొయలు కులుకు పూనలమ్మలా అచ్చ తెలుగు ఎంకి పాటల కోయిలమ్మలా మన ఇంటి వెలుగు హారతి ఇలలోన ఇంపైన సిరి కళలతో కళకళమను నుదుటి పొట్టుతో కలగన్నా సొంపైన చిరునగవుల జిగి సొగసుల చీర కట్టుతో తన నడతే వరము మన తెలుగు కీర్తికే ఆటలలో తనదే ఒక స్వర్ణ పతకమే అరువది కళలే తగులే ఆమె ప్రతిభకే దేశభక్తిలోన తాను భరతమాతరా అత్తవారింట రేపు ఆదర్శ గృహిణిర తెలుగమ్మాయ మన ఇంటి వెలుగు హారతి ఇలలోన ఇంపైన సిరి కళలతో కళకళమను నుదుటి బొట్టుతో కలగన్నా సొంపైన చిరునగవుల జిగి సొగసుల చీర కట్టుతో తరగని ప్రేమమూర్తి తననే కన్నవారికి చెరగని స్నేహ హస్తమే కదా సాటి వారికి కనికరమో మమకారమే దీన జనులకి నిత్య సన్నద్ధయే సమాజ సేవకి తనను కని ధన్యమాయ పుడమి తల్లి జన్మము అనితరమౌ ఆ ఘనత ఆమెకే సాధ్యము తెలుగమ్మాయ మన ఇంటి వెలుగు హారతి ఇలలోన ఇంపైన సిరి కళలతో కళకళమను నుదుటి బొట్టుతో కలగన్నా సొంపైన చిరునగవుల జిగి సొగసుల చీర కట్టుతో ఇప్పుడు అబ్బాయిలు ఇక్కడ చాలా సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారు కదా. అవును. దాని తెలుగులో ఏమంటారు? శబ్దం.
సౌండ్ పొల్యూషన్. ప్రవణీష్. సౌండ్ పొల్యూషన్ని తెలుగులో ఏమంటారు? శబ్దం అంటే సౌండ్, సౌండ్ పొల్యూషన్. పొల్యూషన్. కాలుష్యం. శబ్ద కాలుష్యం. శబ్ద కాలుష్యం. ఎంతసేపు పట్టింది? ఫుల్ మార్క్స్ అయితే ఇవ్వను, ఎంతసేపు తీసుకున్నది కానీ. సహజంగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు కదా. మనం చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారని ఫీల్ అవుతూ ఉంటాం. హాస్పిటాలిటీ చాలా బాగుంది అంటూ ఉంటాం. హాస్పిటాలిటీని తెలుగులో ఏమంటారు? మర్యాదలు. మర్యాద అంటే రెస్పెక్ట్ కదా. హాస్పిటాలిటీ అది తెలుగులో చాలా అన్ని కుటుంబాల్లో సహజంగా వాడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. అతిథి మర్యాదలు. ఎస్, అంటే ఓ రకంగా ఓకే. సింపుల్గా చెప్పాలంటే ఆతిథ్యం అన్నమాట. ఆతిథ్యం. బీబీఏ కదా మీది? బీబీఏకి సంబంధించిన ఒక చిన్న చాలా సింపుల్ ఇది అడుగునా. కనిష్టం దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కాలుష్యమా సార్? కనిష్టం. కనిష్టం. ఆర్పి గారు తెలుగులో చెప్పమని అడగలేదు, ఇంగ్లీష్లో చెప్పమని అడిగారు. ఆల్రెడీ ఆన్సర్ లీక్ అయిపోయింది. స్మాల్. స్మాల్ స్మాల్ అంటే చిన్నది కదా. మినిమం. లైఫ్లో ఎవరైనా పార్ట్నర్ కావాలనుకుంటారు కదా. ఎవరికైనా ఒక పార్ట్నర్ ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటారు కదా. పార్ట్నర్ని తెలుగులో ఏమంటారు? తోడు. పార్ట్నర్ తోడు కాదు, పార్ట్నర్ని తెలుగులో ఏమంటారు? అన్ని కాలేజీలో తెలుగు అబ్బాయిలే ఆన్సర్లు బాగా చెప్తున్నారు. అమ్మాయిలు నేర్చుకోవాల్సిన అబ్బాయిలు నేర్చుకుంటున్నారు. ఇదంతా కేవలం అమ్మాయిల్ని ఇంప్రెస్ చేద్దామని మా అబ్బాయిలు చేస్తున్న ప్రయత్నం ఇది. కరెక్ట్గా చెప్పారు. మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. రైట్. సహచరి, సహచరుడు, భాగస్వామి అన్నీ వస్తాయి. బాయ్స్ ఆర్ రైట్. ఆల్వేస్. తాళం కప్ప ఉంటుంది కదా, తాళం కప్ప ఇంగ్లీష్లో ఏమంటారు? తాళం కప్పని ఇంగ్లీష్లో ఏమంటారు? లాక్. లాక్ కరెక్ట్ ఆన్సర్. యూజువల్గా తాళం కప్పని చాలామంది కీ అంటారు ఇంగ్లీష్లో. అది నాకు అర్థం కాదు ఎందుకు కీ అంటారా అని. లాక్ పట్టుకున్నాం అంటారు కీ పట్టుకున్నాం అనడానికి. ఇలాంటివన్నీ చాలా వింతగా అనిపిస్తాయి జనం వాడుక భాషల్లో. అందుకు పర్టికులర్గా తాళం కప్పని లాక్. అయితే ఇంకా నుంచి లాకప్ని కీకప్ అందామండి. ఫ్లవర్ బొకేని తెలుగులో ఏమంటారు? పూల కుశలము. గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్మోస్ట్ దేర్. ఇంకొంచెం మళ్ళీ చెప్పు. పూల కుశలము. కుశలమా? గుచ్చము కరెక్ట్. పూల కాకుండా ఇంకేదైనా వస్తుందేమో. పుష్పం. పుష్పగుచ్చం. రైట్. గుడ్ తెలుగు. థ్యాంక్ యూ. పాస్. మష్రూమ్ని తెలుగులో ఏమంటారు? పుట్టగొడుగు. పుట్టగొడుగు. పుట్టగొడుగా రైట్ ఆన్సర్. సో ఈరోజు మేము మీ ఇన్స్టిట్యూషన్కి వచ్చాం కదా. సో ఇన్స్టిట్యూషన్స్ ఈ స్టేడియం, ఆడిటోరియం అన్నీ బాగున్నాయి. ఇంతకీ ఇన్స్టిట్యూషన్ ఏమంటారు తెలుగులో? సంస్థ. సంస్థ. ఎలా? హౌ? ఎలాగెలాగా? కాన్ఫిడెంట్గా చెప్పు. సంస్థ అంటారు. రైట్. బెంచ్ని తెలుగులో ఏమంటారు? బెంచ్. వాయిస్ బెంచ్. బెంచా సార్? బల్లం. బెల్లమా? బల్ల. 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 అది కాదు, అక్కడి నుంచి బెల్లం అని వినిపించింది. బెల్లం అనేసావు ఫస్ట్, తర్వాత బెల్లం అవ్వకూడదే అనుకుని బెల్లం అని. అర్థమైంది మాకు. రైట్. పాస్ ద మైక్. నాకు ఒక రోల్ మోడల్ ఉన్నారు. నా లైఫ్ అంతా రోల్ మోడల్ తనే. తను మా అమ్మ.
ఈ రోల్ మోడల్ని తెలుగులో ఏమంటారు? ఇది మనం చాలా సందర్భాల్లో వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు అండ్ చాలా ఇంటర్వ్యూస్లో వేరే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఈ పదం చాలా బాగా యూస్ చేస్తారు. ఆదర్శం. ఆలోచించి చెప్పావా? రైట్. ఇలలోన ఇంపైన సిరి కళలతో కళకళమను నుదుటి బొట్టుతో కలకన్నా సొంపైన చిరునగవుల జిగి సొగసుల చీర కట్టుతో. యాక్చువల్గా ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే 100% ఎవరు ఇవ్వలేదు. అందుకు మాకు ఎక్కువ టైం పట్టింది డెసిషన్ తీసుకోవడానికి. నెక్స్ట్ రౌండ్కి వీళ్ళు వెళితే ప్రాక్టీస్ చేసి వీళ్ళు డెఫినెట్గా బాగా పర్ఫామ్ చేయగలరు అని ఒక నమ్మకంతో ఓ ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేస్తున్నాం. షార్ట్ లిస్ట్ చేస్తున్న 3 పేర్లు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ అని అనుకోవద్దు. ముగ్గురు ఈ కాలేజ్ నుంచి షార్ట్ లిస్ట్ అయ్యి నెక్స్ట్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు. పోతే నెక్స్ట్ రౌండ్స్లో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి, వీటికి సంబంధించి మొత్తం ఇన్పుట్ అంతా మా టీం నుంచి వస్తుంది, డైరెక్షన్ టీం నుంచి. అది దృష్టిలో పెట్టుకొని మేము షార్ట్ లిస్ట్ చేసిన ఈ 3 పేర్లు కొంచెం సీరియస్గా తీసుకుని ముందుకెళ్తారు అని ఆశిస్తూ మేము 3 పేర్లు అనౌన్స్ చేస్తున్నాం. ఇస్ దట్ ఫైన్? ఫస్ట్ టైం అయినా తను కాన్ఫిడెంట్గా నెక్స్ట్ ప్రజెంట్ చేయగలదు అనిపించి మాట్లాడిన శ్రీదివ్య. కంగ్రాచులేషన్స్ శ్రీదివ్య. థ్యాంక్ యూ మ్యామ్. అంటే అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి అనే ఒక తపన ఉంది కదా, సో ఆ కాన్ఫిడెన్స్ కోసమే, అంటే భయం అంటూనే మనసులో మాటలు చెప్పేశావు కాబట్టి. సరే, ఇప్పుడు మన సెకండ్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు బిఫోర్ అనౌన్స్ చేసే ముందు యాజ్ యూజువల్ సో మీకు సడన్గా చెప్పడం వల్ల మీరు ప్రిపేర్ అవ్వకుండా చేయటం వల్ల సో ఇక్కడ మేము చూసింది ఏంటంటే స్టేజ్ మీద ఎలా పర్ఫామ్ చేశారు, కెమెరా ఫేవర్ ఎలా చేసుకున్నారు, సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంతే. ఇందులో సెలెక్ట్ అవ్వకపోవడం వల్ల లైఫ్లో ఇంకా దేంట్లో సెలెక్ట్ అవ్వమనే ఫీలింగ్ ఏం లేదు. సో మీ లైఫ్లో మీరు ఎలాగో పర్సీవ్ చేసే డ్రీమ్స్ మీరు పర్సీవ్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఆల్ ద బెస్ట్ చెప్తూ. అండ్ ఫెమినిస్ట్ అంటూనే నేను ఫెమినిస్ట్ కాదు అని చెప్పిన మిస్ ఫెమినిస్ట్ సాయి దివ్యనా? ఎస్ మ్యామ్. సో మిస్ ఫెమినిస్ట్ సాయి దివ్య, యు ఆర్ షార్ట్ లిస్టెడ్. థ్యాంక్స్ మ్యామ్. తెలుగు పాట పాడుంటే ఇంకా బాగున్నాను. నెక్స్ట్ రౌండ్లో తెలుగు పాట పాడాలని కోరుకుంటున్నాను. ఐశ్వర్య, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రౌండ్స్లో తెలుగు పాటలు ప్రాక్టీస్ చేసి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు అమ్మాయి ప్రోగ్రామ్ కాబట్టి. ఒక సాంగ్ డెడికేట్ చేస్తాను. యప్, ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీవన్. ఇలలోన ఇంపైన సిరి కళలతో కళకళమను నుదుటి బొట్టుతో కలగన్నా సొంపైన చిరునగవుల జిగి సొగసుల చీర కట్టుతో గృహమును నిలిపే ప్రియతమ పడతి జగమును గెలిచే అభినవ యువతి తెలుగమ్మాయే మన ఇంటి వెలుగు హారతి. రైట్ టైమ్స్ ఒక మంచి ప్రయత్నం. తెలుగమ్మాయి అంటే చేతిలో సెల్ ఫోన్, చెవిలో ఇయర్ ఫోన్తో ఉండే అమ్మాయి అని గుర్తింపబడుతున్న ఈ రోజుల్లో మన తెలుగమ్మాయి ఎలా ఉంటుంది, ఈరోజు జనరేషన్కి పరిచయం చేయాలి అనే ఒక మంచి ప్రయత్నం చేస్తున్న రైట్ టైమ్స్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. రైట్ టైమ్స్ నిజంగా ఫస్ట్ టైం ఈ ప్రోగ్రాం ద్వారా నేను విన్నానండి. టు బీ ఫ్రాంక్, తెలియదు నిజంగా నాకు. సో కిరణ్ నాకు మంచి ఫ్రెండ్,
అతను నన్ను అప్రోచ్ అయ్యి ఇట్లా తెలుగు అమ్మాయి అని ఒక ప్రోగ్రాం పెడుతున్నాం సార్, మన దగ్గర కూడా పెడదాము అంటే నేను చాలా లైట్గా తీసుకున్నానండి. నిజంగా ఒక చిన్న ప్రోగ్రాం, ఏదో మామూలుగా పిల్లలను ఏదో కాంపిటీషన్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటారు, మిగతా ఆర్గనైజేషన్స్ దే యూస్ టు కండక్ట్ కాంపిటీషన్స్. నేను అలాగే అనుకున్నాను, కానీ ఇంత పెద్ద సెటప్, ఒక షూటింగ్, ఆర్పి పట్నాయక్ గారు, మాధవీలత లాంటి జైంట్స్ మన క్యాంపస్కి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో సారీ, అందుకనే మనం అంత గొప్పగా అరేంజ్మెంట్స్ కూడా చేయలేదు. పిల్లలకి కూడా మీరు వస్తారని ఉంటే వాళ్ళ ప్రిపరేషన్స్ డెఫినెట్గా డిఫరెంట్గా ఉండేవి మేడం. వాళ్ళు కూడా ఏంటంటే మేము కండక్ట్ చేసే కాంపిటీషన్స్ లాగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకి తెలిసింది ఇక్కడ పెర్ఫామ్ చేశారు వితౌట్ ఎనీ ప్రిపరేషన్స్. ఖచ్చితంగా మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో వాళ్ళు దే విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్. నెక్స్ట్ రౌండ్స్లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రీచ్ అయ్యే విధంగా వాళ్ళు ప్రిపేర్ అవుతారని వాళ్ళ తరపు నేను మాటిస్తున్నాను సార్. సో I thank all the technical team here for bearing our students, for encouraging, for blessing our students. So thank you very much. ఇలలోన ఇంపైన సిరి కళలతో కళకళమను నుదుటి బొట్టుతో కలగన్న సొంపైన చిరునగవుల చిగి సొగసుల చీర కట్టుతో Subscribe